వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీకు అర్థమెటిక్ క్లాసెస్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ని కూడా అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా ఈ గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినంత వరకు చమురు శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీస్ గురించి సమాచారాన్ని తెలుసుకుందాం. సో అయితే బిఫోర్ గోయింగ్ టు దిస్ అబౌట్ ఆయిల్ రిఫైనరీస్ కొద్దిగా ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని కూడా ముందు తెలుసుకుందాం. సో మనకు తెలిసిందే క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో జనరల్గా దీన్నే మనం పెట్రోలియం అని పిలుస్తాం. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనకి రకరకాలైనటువంటి పెట్రోలియం ఉత్పత్తులు అనేవి రిఫైనింగ్ ద్వారా మనకి లభించటం తెలిసిందే. సో ఇందులో భాగంగా మనకి క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ లభిస్తుంది, పారాఫిన్ లభిస్తుంది, అదేవిధంగా బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ లభిస్తుంది. రకరకాలైనటువంటి ఉత్పత్తులు అనేవి మనకి క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో మనకి లభిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసే కర్మాగారాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ క్రూడ్ ఆయిల్ని జనరల్గా మనం దీన్ని ఫాజిల్ ఫ్యూయల్ అని పిలుస్తాం, శిలాజ ఇంధనము అని పిలుస్తాం, రాక్ ఆయిల్ అని కూడా పిలుస్తాం. అయితే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చినటువంటి పెట్రోలియం కానీ, పారాఫిన్ కానీ, లేదా కొన్ని బేబీ ఆయిల్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనం మినరల్ ఆయిల్ అని పిలవచ్చు. ఖనిజ నూనెలు అని పిలుస్తాం. పెట్రోలియం కూడా ఒక రకమైనటువంటి ఖనిజ నూనె, మినరల్ ఆయిల్గా భావించాలి. అయితే ప్రపంచంలో మనకి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం వెనిజులా దేశంగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో సౌదీ అరేబియా అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి దేశం వెనిజులా. అయితే ఆయిల్ ఉత్పత్తులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం మటుకు అమెరికాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ భారతదేశం ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇరాక్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి పెట్రోల్ని మనం గ్యాసోలిన్ అని పిలుస్తాం. గ్యాసోలిన్ అని పిలుస్తాం. అలాగే మనం గ్యాసోహాల్ అనగా ఈ గ్యాసోలిన్ ప్లస్ ఆల్కహాల్, దీన్ని గ్యాసోహాల్ అంటాం. దీన్ని కూడా మనం ఇంధనంగా వాడడం మనకి తెలిసిందే. సో అయితే ఇక్కడ మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ చమురు శుద్ధి కర్మాగారాలు లేకపోతే ఆయిల్ రిఫైనరీస్ గురించి తెలుసుకుందాం. ముందు జామ్నగర్. ఈ జామ్నగర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఈ జామ్నగర్, ఇది గుజరాత్లో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్, వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఈజ్ జామ్నగర్, విచ్ ఈస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ విచ్ ఈస్ ఇన్ గుజరాత్. మరి అతి చిన్న ఆయిల్ రిఫైనరీ అనేది తాటిపాకగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ దిగ్బాయ్, బొంగైగావ్, నూన్మతి, నుమాలీగర్. సో ఆల్ దీస్ ఆర్ ఇన్ అస్సాంలో ఉన్నాయి. దిగ్బాయ్ చమురు శుద్ధి కర్మాగారం, బొంగైగావ్, నూన్మతి, నుమాలీగర్. అయితే ఇక్కడ మనకి దిగ్బాయ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1901. 1901లో ప్రారంభమైనటువంటి చమురు శుద్ధి కర్మాగారము దిగ్బాయ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఆయిల్ వెల్ కూడా, తొలి ఆయిల్ వెల్ కూడా దిగ్బాయ్లో ఈ చమురు బావిని గుర్తించడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిగ్బాయ్, బొంగైగావ్, నూన్మతి, నుమాలీగర్, ఆల్ దీస్ ఆర్ ఇన్ అస్సాం. నెక్స్ట్ హల్దియా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. పారాదీప్ చమురు శుద్ధి కర్మాగారం ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. హల్దియా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారం. నాగపట్టణం చమురు శుద్ధి కర్మాగారం అనేది నాగపట్టణం, తమిళనాడుగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనాలి చమురు శుద్ధి కర్మాగారం చెన్నైలో ఉంది, తమిళనాడు. నెక్స్ట్ కోయలి చమురు శుద్ధి కర్మాగారం గుజరాత్లో ఉంది. నెక్స్ట్ కొచ్చిన్ చమురు శుద్ధి కర్మాగారం, ఇది ప్రభుత్వ రంగంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంగా గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఇన్ ఇండియా ఈజ్ కొచ్చిన్ విచ్ ఇస్ ఇన్ కేరళ. నెక్స్ట్ పానిపట్, ఇది హర్యానాలో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారం. నెక్స్ట్ బరౌని, బీహార్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారం. ట్రాంబే, ఇది మహారాష్ట్రలో ఉంది, ముంబైలో ఉన్నాయి. రెండు చమురు శుద్ధి కర్మాగారాలు ముంబైలో ఉండటం జరిగింది. వీటిని మనం ట్రాంబే చమురు శుద్ధి కర్మాగారాలు అని పిలుస్తాం. అయితే ఈ ప్రభుత్వ రంగంలో స్థాపించబడినటువంటి తొలి చమురు శుద్ధి కర్మాగారం ట్రాంబేగా గుర్తు
గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం, దీన్నే మనం హిందుస్థాన్ ఆయిల్ రిఫైనరీ అని పిలుస్తాం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో 1957 దీన్ని ప్రారంభించడం జరిగింది. తాటిపాక చమురు శుద్ధి కర్మాగారం అతి చిన్న చమురు శుద్ధి కర్మాగారం భారతదేశంలో. నెక్స్ట్ బినా ఆయిల్ రిఫైనరీ మధ్యప్రదేశ్, మంగళూరు ఆయిల్ రిఫైనరీ కర్ణాటక, మధురా ఆయిల్ రిఫైనరీ ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా మధురా ఆయిల్ రిఫైనరీ కారణంగా ఈ ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ యొక్క అందం అనేది పాడవుతూ ఉంది. ఆ తాజ్మహల్ పాలరాయి కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంది. సో ఆ పాలరాతికి రాతి కుష్టు, ఈ రాతి కుష్టు స్టోన్ లెప్రసీ అనేటువంటిది రావడం కూడా మనకి తెలిసిందే. ముఖ్యంగా అది SO2 పొల్యూషన్ కారణంగా జరుగుతూ ఉంది. నెక్స్ట్ నయారా ఇది వాడినార్ అనే ప్రాంతం వద్ద గుజరాత్లో ఉంది. నయారా ఆయిల్ రిఫైనరీ విచ్ ఇస్ ఇన్ వాడినార్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ బటిండా ఆయిల్ రిఫైనరీ విచ్ ఇస్ ఇన్ పంజాబ్. ద బటిండా ఆయిల్ రిఫైనరీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ గురు గోవింద్ ఆయిల్ రిఫైనరీ. గురు గోవింద్ సింగ్ ఆయిల్ రిఫైనరీగా, గురు గోవింద్ సింగ్ చమురు శుద్ధి కర్మాగారంగా పిలువబడేది సో బటిండాగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ బార్మర్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ ఈ వడోదర అనేది గుజరాత్లో ఉంది. దీన్ని బరోడా చమురు శుద్ధి కర్మాగారం లేదా వడోదర చమురు శుద్ధి కర్మాగారం అని పిలుస్తాం. అయితే భారతదేశంలో ఇవి చమురు శుద్ధి కర్మాగారాలు. కానీ మనకి ఈ చమురు ఫీల్డ్స్ లేదా ఆయిల్ ఫీల్డ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో గమనిద్దాం. చమురు క్షేత్రాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, చమురు ఎక్కడెక్కడ లభిస్తుందో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ దిగ్బాయ్, మీకు ఆల్రెడీ చెప్పాను. తొలి చమురు శుద్ధి కర్మాగారము మరియు తొలి చమురు బావి కూడా దిగ్బాయ్గా గుర్తుపెట్టుకోవచ్చు. పురాతనమైనటువంటి చమురు శుద్ధి కర్మాగారము, పురాతనమైనటువంటి చమురు బావి దిగ్బాయ్, అస్సాం. నహర్కటియా ఆయిల్ ఫీల్డ్, నహర్కటియా చమురు క్షేత్రం, ఇది కూడా అస్సాం. నెక్స్ట్ అంకలేశ్వర్, కలోల్, కంబట్, అదేవిధంగా ఆలియా భట్. ఈ ఆలియా భట్ అనేటువంటి ఒక దీవి. సో ఇక్కడ కూడా మనకి చమురు క్షేత్రాలు అనేవి ఉన్నాయి. ఈ అంకలేశ్వర్, కలోల్, కంబట్, ఆలియా భట్ గుజరాత్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే అంకలేశ్వర్ చమురు క్షేత్రం ఏదైతే ఉందో, చమురు బావి ఏదైతే ఉందో, దీన్ని భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీగా చెప్పడం జరిగింది. ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీగా పిలువబడినటువంటి చమురు బావి అంకలేశ్వర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బాంబే హై, నెక్స్ట్ అదేవిధంగా బాసీన్ ఇవి మహారాష్ట్రలో ఉండటాన్ని గమనించాలి. అయితే దేశంలో ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా లభిస్తున్నటువంటి ప్రాంతం ఈ బాంబే హై, మహారాష్ట్ర. సో కావున పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ సహజ వాయు ఉత్పత్తిలో మొదటి స్థానం త్రిపుర రాష్ట్రం. యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ leading producer of natural gas in India is Tripura state, whereas leading producer of petroleum in India is Maharashtra, especially at Bombay High. నెక్స్ట్ రవ్వ, ఈ సూర్యసేన యానం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో రవ్వ క్షేత్రం అని పిలుస్తాం. ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఈ ప్రాంతంలో మనకి చాలా డ్రిల్లింగ్స్ అనేవి కూడా జరగడం కూడా మనకి తెలిసిందే. సో రవ్వ క్షేత్రం అని పిలుస్తాం. రవ్వ ఆయిల్ ఫీల్డ్ తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ జ్వాలాముఖి ఆయిల్ ఫీల్డ్, ఈ జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సహజ వాయు బావిగా గుర్తుపెట్టుకోవాలి. So India's first natural gas well which is at జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. జ్వాలాముఖి దేవాలయం, నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకుంటాం కదా. సో అలా ఈ జ్వాలాముఖి ఫస్ట్ న్యాచురల్ గ్యాస్ వెల్గా, ఆయిల్ వెల్గా, న్యాచురల్ గ్యాస్ వెల్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సహజ వాయు బావి జ్వాలాముఖి. ఆంధ్రప్రదేశ్లో అయితే తొలి సహజ వాయు బావి లింగాల అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా లింగబోయిన చెర్ల. నెక్స్ట్ మంగళ చమురు క్షేత్రం, ఇది రాజస్థాన్లో ఉంది. ఐశ్వర్య చమురు క్షేత్రం, ఇది కూడా రాజస్థాన్లో ఉంది. ఇవి చమురు క్షేత్రాలు. ఇవన్నీ కూడా చమురు శుద్ధి కర్మాగారాలు. ఇండియా ఇరాక్ దేశం నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ని మనం బ్యారెల్స్లో లెక్కిస్తాం. 1 barrel ఈక్వల్ టు 158.9 లీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 barrel ఈక్వల్ టు 158.9 లీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఇక్కడ మనకి అతి చిన్న చమురు శుద్ధి కర్మాగారం తాటిపాక మనకి ఎక్కడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రేపొద్దున్న మ్యాచ్ ది ఫాలోయింగ్ జతపరచుమని ఇచ్చి బరౌని, తాటిపాక, బినా, నెక్స్ట్ బటిండా అని ఇవ్వచ్చు. ఈ బటిండాకి మరొక పేరు గురు గోవింద్ సింగ్ చమురు శుద్ధి కర్మాగారం, పంజాబ్.
అదేవిధంగా బార్మర్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. రవ్వ తూర్పుగోదావరి జిల్లా, మంగళ రాజస్థాన్, ఐశ్వర్య రాజస్థాన్, అంకలేశ్వర్ గుజరాత్. దీన్నే ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీగా పిలిచాడు జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా దిగ్బాయ్. సో ఫస్ట్ ఆయిల్ వెల్ ఇన్ ఇండియా అండ్ ఏన్షియంట్ ఆయిల్ వెల్ ఇన్ ఇండియా, ఏన్షియంట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా, దిగ్బాయ్. Whereas the largest oil refinery in India as well as in the world, that is Jamnagar. Smallest oil refinery, that is Tati Paka. Next, Nagapatnam, which is in Tamil Nadu, Manali, which is in Tamil Nadu, Koili, which is in Gujarat, Cochin. So this is the largest public sector. This is the largest oil refinery in public sector undertakings. So అదే విధంగా మనకి ONGC ఉంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. 1956 సో ఆగస్టు 14వ తారీఖున దీన్ని న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ONGC అని పిలుస్తాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ప్రస్తుతం దీని యొక్క MD మరియు CEOగా చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి శశిశంకర్ వెంపటి శశిశంకర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ONGC దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చమురు ఎక్స్ప్లోరేషన్లో ఇది పాల్గొనటం మనకి తెలిసింది. ఇది ఒక మహారత్న కంపెనీ ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1956 on August 14th. Right now MD, CEO and chairman is Vempati Sheshishankar, ONGC. ఇది రేపొద్దున ఎగ్జామినేషన్లో అస్సాంలో ఉన్నటువంటి కిందివాణిలో అస్సాంలో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాన్ని గుర్తించండి, జతపరచండి, లేదా అతిపెద్దది ఏది, అతి చిన్నది ఏది, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇటువంటి సమాచారం మీకు లభించాలి అంటే గణపతి అకాడమీకి సంబంధించిన జీకే బుక్లో మాత్రమే ఈ సమాచారం లభిస్తుంది. ఇండియాలో సో ఎక్కడ కూడా ఇటువంటి సమాచారం మీకు లభించదు. సో కావున 2021కి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, కరెంట్ జనరల్ స్టడీస్, కరెంట్ అంశాలతో మిక్సప్ చేసి లభించి ఏకైక మెటీరియల్ జనరల్ నాలెడ్జే గణపతి అకాడమీ బుక్లో మాత్రమే ఉంటుంది. దాదాపుగా 600 పేజీల బుక్ సో మీకు గణపతి అకాడమీలో రెడీగా ఉంది, లభిస్తుంది. కావున సో ఫోటో ఫీచర్ సహాయంతో మీకు అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయగలరని కోరుతూ ఉన్నాను. మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కు ప్రిపేర్ అయినా తప్పకుండా చదవవలసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు చదవవలసినటువంటి ఏకైక జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది గణపతి అకాడమీ జీకే బుక్గా గుర్తుపెట్టుకోండి. ఆ జీకే బుక్ని అంతా కూడా నేనే రాయడం జరిగింది. సో దానిలో రాష్ట్రాల సమాచారం కానీ, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం కానీ, ఇందాక ఒక విద్యార్థి క్వశ్చన్ అడగడం జరిగింది, సార్ కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదని అడగడం జరిగింది, జమ్మూ కాశ్మీర్. సో కాబట్టి ఇప్పుడు ఇటీవల జమ్మూ కాశ్మీర్, లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలయ్యి వాటికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా మీకు 3 పేజీల సమాచారం అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, లడాఖ్కి సంబంధించి, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, ఇటీవల కాలంలో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కలిసిపోవటం, దాని యొక్క రాజధాని డామన్ అవ్వడం. సో మీకు పూర్తి సమాచారం అంతా కూడా ఆ ఖండాల సమాచారం, దేశాల సమాచారం మొత్తం ఈ చమురు శుద్ధి కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సో అన్నిటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మీకు ఆ జీకే బుక్లో మాత్రమే లభిస్తుంది. ఎవరైతే దోస్ హూ వాంట్ టు గెట్ పోస్ట్ ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అనుకున్నట్లయితే జీకే బుక్ని దాన్ని మాత్రమే చదవమని నేను చెప్తా ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి నా నాలెడ్జ్ అంతా కూడా 20 సంవత్సరాల జనరల్ స్టడీస్ టీచింగ్ అనుభవం అంతా కూడా దానిలో పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు అందరికీ తెలియచేస్తారని, మీ యొక్క విజయం కొరకే నేను కూడా కష్టపడతా ఉన్నాను. సో ఇటువంటి సమాచారం అంతా కూడా మీరు ఒకసారి నోట్స్ రూపంలో రాసుకుని ఒకసారి రెండోసారి కనుక విన్నట్లయితే చాలా ఈజీ అయిపోతా ఉంది. సో మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ గణపతి సార్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.